హలో అండి. లాస్ట్ వీడియోలో అయితే మతేరా గురించి చూసేసాం కదా. ఈ వీడియోలో అయితే మేము ఫేమస్ మూవీ షూట్ చేసిన ప్లేస్కి వెళ్ళాము. దీన్ని జనరల్గా అయితే గ్రవీనా ది పూలియా అని అంటారు ఈ సిటీని, మొత్తం ఆ ప్లేస్ని. సో జేమ్స్ బాండ్ 007 మూవీ తీసినప్పటి నుంచి జేమ్స్ బాండ్ బ్రిడ్జ్ అని కూడా అంటారండి. సో ఇదైతే మతేరా నుంచి మనకు 1 అవర్ ట్రావెల్ అనమాట. సో కార్లో అయితే అండ్ మతేరాకి ప్లాన్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఈ సిటీకి ప్లాన్ చేయండి. చాలా బ్యూటిఫుల్ సిటీ అనమాట ఇది కూడా. అండ్ నాకైతే ఈ ప్లేస్ ఇటలీలో షూట్ చేశారని నాకు అసలు ఐడియా లేదు అంటే నేను మతేరాకి వచ్చేదాకా. సో ఈ ప్లేస్కి ఖచ్చితంగా వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలని చెప్పి మేము ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఈ ప్లేస్ చూసిన తర్వాత మీలో ఎంతమందికి ఈ షూట్ ఇటలీలో జరిగిందని తెలుసో ప్లీజ్ కమెంట్ చేయండి. ఈ సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత ఈ బ్రిడ్జ్ని మాకు ఫైండ్ చేయడానికి మినిమం ½ అయితే పట్టింది. సో ఆ సందులో నుంచి ఎటు వెళ్ళినా కానీ మనం ఈ బ్రిడ్జ్ని చూడొచ్చు. కానీ కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ వల్ల కొన్ని సైడ్ ఎంట్రన్సెస్ అన్నీ క్లోజ్ చేశారు. సో మెయిన్ ఎంట్రన్స్లో ఒక్కటే ఓపెన్ ఉందన్నమాట. మేమైతే కరెక్ట్గా సన్సెట్ టైంకి ఆ ప్లేస్కి వెళ్ళామండి. మేము ఉన్నప్పుడు కొంచెం లైటింగ్ ఉందన్నమాట. లైటింగ్ ఉన్నప్పుడే మేము బ్రిడ్జ్ కింద సైడ్ వ్యూ అంతా చూసాము. సో మేము పైకి వచ్చేసరికి లైటింగ్ పోయింది. అండ్ అక్కడైతే లైట్స్ అన్నీ అరేంజ్ చేశారు. అండ్ మొత్తం ప్లేస్ చాలా బాగా అనిపించింది. సో మనం బ్రిడ్జ్ స్టార్టింగ్ నుంచి వెళ్తూ ఉంటే అక్కడ పైన ఒక కొండలాగా ఉంటుంది. ఆ కొండ ఎక్కితే మనకు ఆ సిటీ వ్యూ మొత్తం కనిపిస్తుంది. గ్రవీనా ది పూలియా సిటీ మొత్తం కనిపిస్తుంది. అండ్ మేము వెళ్ళినప్పుడు అనుకోకుండా మేము లాస్ట్ రిటర్న్ అయ్యేటప్పుడు ఫైర్ వర్క్స్ వచ్చాయి. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే. అండ్ ఈ బ్రిడ్జ్ గ్రవీనా ది పూలియా అనే సిటీలో ఉందని చెప్పాను కదా. సో ఈ బ్రిడ్జ్ చూడంగానే మేము ఆ సిటీలోకి ఎంటర్ అయ్యాము. సో సిటీలోకి ఎంటర్ అవ్వగానే ఇంకా క్రిస్మస్ వలన ఫుల్ లైట్స్, ఎక్కడ చూసినా సిటీ ఎవ్రీ కార్నర్లో పైకి చూస్తే లైట్స్ విత్ చిన్న చిన్న డెకరేషన్స్ చాలా క్యూట్గా. సో వైండింగ్ అప్ ద వీడియో ఇదండి గ్రవీనా ది పూలియా. జేమ్స్ బాండ్ బ్రిడ్జ్ అంటారు ఈ ప్లేస్ని. ఎందువల్ల అంటే జేమ్స్ బాండ్ 007 మూవీ షూట్ ఇక్కడ ఒక చిన్న పార్ట్ ఇక్కడ తీశారు. అండ్ సో జేమ్స్ బాండ్ బ్రిడ్జ్కి రావాలనుకుంటున్నారా, ఇదైతే సౌత్ ఇటలీ బారీలో దగ్గరగా ఉంటుంది. సో మతేరాకి ప్లాన్ చేసే వాళ్ళు ఈ బ్రిడ్జ్ ఖచ్చితంగా వెళ్ళండి. ఇంకేది అయిపోతూనే మేము ఇంటికి బయలుదేరేసాం.